హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది, మిడ్ క్యాప్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఎవ్రీ సండే మనం డీప్ అనాలిసిస్ చేస్తాం. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, ప్లీజ్ పేషెన్స్తో చూడండి. అండ్ ఫస్ట్ అనాలిసిస్ చేసే ముందు రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో రిజల్ట్స్ గురించి కూడా అడిగారు నాకు వాట్సాప్ చేసి అండ్ టెలిగ్రామ్ చేసి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ అండ్ కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, అన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయండి. అన్ని నెంబర్స్ కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఎక్కువగానే వచ్చాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ కూడా. ఓకేనా? సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఈ వీక్లో బడ్జెట్ ఉంది. 23rd అంటే మనకి మంగళవారం రోజు వస్తుంది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది ఆ రోజు. సో రేపు మార్కెట్లో విక్స్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, బికాస్ బడ్జెట్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి. బడ్జెట్ రోజు కూడా కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి వీక్లో. అండ్ ఇక్కడ ఏదైతే రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ వచ్చిందో అది రేపు మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది రేపు మార్కెట్లో తెలుస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ వీక్లీ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఎవ్రీ సండే మనం వీక్లీ అనాలిసిస్తో నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అన్ని సెక్టర్స్ వీక్లీ అనాలిసిస్ చేసి డైలీ అనాలిసిస్ చేద్దాం. దాని తర్వాత లో టైం ఫ్రేమ్కి వెళ్దాం, టాప్ టు డౌన్ వద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం వీక్లీలో మనం చూసినట్టయితే నిఫ్టీ 50 ఈ వీక్ హై వచ్చేసి 24,854, ఆల్మోస్ట్ 25,000 సైకలాజికల్ లెవెల్కి చాలా దగ్గరలోకి వెళ్ళింది. అండ్ కాకపోతే ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ క్యాండిల్ వచ్చేసి అప్పర్ సైడ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ వీక్ లో బ్రేక్ చేస్తే కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రావాలి కూడా. ఎందుకంటే మనం లాస్ట్ మంత్ June 3rd నుంచి చూసారనుకోండి, ఆల్మోస్ట్ నిఫ్టీ ఇక్కడ 14 to 15% పెరిగింది. సో దీంట్లో స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ అనేది ఎక్కడ కూడా రాలేదు. సో వన్ సైడ్ మార్కెట్ పెరిగింది అనుకోవచ్చు. కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అండ్ రాకపోవచ్చు కూడా, అది మార్కెట్ పైన ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంది, మనకి ఇక్కడ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి సో దాన్ని మనం ఫాలో అవుదాం. ఓకేనా? యాజ్ ఆఫ్ నో 24,500 లెవెల్ దగ్గరలో ఉంది మార్కెట్. సో వీక్లీలో ఇది బ్రేక్ చేస్తే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ 50 యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే నిఫ్టీ 50లో 24,850 నుంచి రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫస్ట్ వీక్లీ అన్ని కవర్ చేసి దాని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే సేమ్ మార్కెట్ ఏ రేంజ్లో అయితే మార్కెట్ లాస్ట్ వీక్ ఉండేనో అదే రేంజ్లో మార్కెట్ ఉంది. సో ఎటువంటి యాక్షన్ అనేది కనిపిస్తలేదు, సైడ్ వేస్ టు బులిష్ ఉంది. సో 3 వీక్స్ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలోనే మార్కెట్ ఉంది. సో కంప్లీట్లీ 3 వీక్స్ నుంచి మార్కెట్ చూస్తే ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది, సైడ్ వేస్ టు బులిష్ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు, ఫిన్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే సేమ్ అదే రేంజ్లో ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ వచ్చేసి నిఫ్టీ ఐటీ స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బులిషే ఉంది. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్కి వద్దాం. సో మిడ్ క్యాప్కి వచ్చేస్తే మిడ్ క్యాప్లో ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్లో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, ఏదైతే లాస్ట్ 3 వీక్స్ ఏదైతే లో ఉందో ఆ లో పాయింట్ దగ్గరకు వచ్చింది. అండ్ ఇంతకు ముందు 3 వీక్స్ కన్నా ముందు మార్కెట్లో చూసినట్టు ఈ పాయింట్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ కూడా ఉంది. సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇది. సో మిడ్ క్యాప్కి సో ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ అది కన్ఫర్మేషన్ రావాలి. అది ఇక్కడ కన్ఫర్మేషన్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ షో చేయాలి. సో అది కిందికి వస్తుందా, సపోర్ట్ బ్రేక్ అయ్యలేదా అనేది మనకి కనిపించాలి. సో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే నెగిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 3 క్యాండిల్స్ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మిడ్ క్యాప్లో. అండ్ ఒకవేళ కన్ఫర్మేషన్ వస్తే కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. ఇది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్ అనేది మనకి రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్లీ ఒక బేరిష్ మారుబోజు అనొచ్చు, అండ్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే
ప్రీవియస్ డే యొక్క హైస్ అండ్ లోస్ని మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్ చేసింది. బాడీని కూడా ఓపెనింగ్ అండ్ క్లోజ్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఆక్యుపై చేసింది, ఎంగల్ఫ్ చేసింది. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్లీ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా అనొచ్చు అండ్ బేరిష్ మారుబోజు క్యాండిల్ కూడా అనొచ్చు. కాకపోతే కన్ఫర్మేషన్ రావాలి ఇది మార్కెట్లో అనేది ఇంకా డౌన్ సైడ్ తీసుకెళ్తుందా అనేది కన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ ఉందనో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 4 డేస్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇప్పుడు. సో 24,500 ఆర్ బిలో, స్లైట్లీ బిలో. ఇక్కడ మార్కెట్లో కనుక చిన్న టైం ఫ్రేమ్లో, షార్టర్ టైం ఫ్రేమ్ 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఏదైనా క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఫర్దర్గా కన్ఫర్మేషన్ అనేది షార్టర్ టైం ఫ్రేమ్లో ఏదన్నా రేపు మార్కెట్లో దీని కింద క్లోజ్ అయింది అనుకోండి అండ్ దీని కింద ట్రేడ్ అవుతుంటే కనుక మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా రావచ్చు ప్రాఫిట్ బుకింగ్కి 24,400 అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ 50. ఓకేనా. యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే మనకి బేరిష్ కనిపిస్తుంది అండ్ రిజెక్ట్ కూడా చేసింది కాబట్టి, కాకపోతే ఇది కన్ఫర్మ్ కావాలి. కన్ఫర్మ్ ఎప్పుడు అవుతుంది, ఏదైతే ఇప్పుడున్న సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ కింద మార్కెట్ బ్రేక్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకేనా. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ 50 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి చూద్దాం మనం కొద్దిగా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ రేంజ్లో కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్ హయ్యర్ ఐస్ వేసి ఈ లెవెల్లో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఈ పాయింట్లో. సో మార్కెట్ ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ హైస్ క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ఆల్ టైమ్ హైస్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ చూసినట్టయితే ఫ్రైడే రోజు వన్ వే మార్కెట్ అనేది ఎటువంటి రిట్రేస్మెంట్ అప్ సైడ్ వెళ్ళకుండా డౌన్ సైడ్ వచ్చేసింది అండ్ ఈ పాయింట్ని మార్కెట్ టెస్ట్ చేసేసింది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది అనుకో, ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ లెవెల్స్ని కూడా టెస్ట్ చేయవచ్చు. దీంట్లో మార్కెట్ ఎప్పుడైనా సరే చాపీగా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఇలాంటి ప్రైస్ యాక్షన్లో మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే కష్టం అవుతుంది, బికాజ్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా కన్సాలిడేషన్ స్ట్రాంగ్లీ అవ్వలేదు, వన్ సైడ్ మార్కెట్ పడ్డది. సో ఇక్కడ వన్ సైడ్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్లో ఇది పాయింట్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ బయర్స్ యాక్టివ్ వచ్చారనుకోండి మళ్ళీ ఈ లెవెల్స్ని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ 24,850 లెవెల్ని కూడా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 24,500 ఆర్ 24,490 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి, ఇది నోట్ చేసుకోండి. సో నిఫ్టీ మనకి బేరిష్ కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే మార్కెట్ చిన్న టైం ఫ్రేమ్ 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ అట్లీస్ట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్లీ క్యాండిల్ క్లోజ్ చేసి దీని కింద మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసి, అంటే ఏదైతే మనకి సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోవాలి అండ్ మార్కెట్ ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఆ లెవెల్ని రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్లో మళ్ళీ మార్కెట్ వస్తుంటే అప్పుడు మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉండేది. అంటే 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ అగైన్ దాన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తే సో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 24,400 లెవెల్ అండ్ 24,300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది అబ్జర్వేషన్ పాయింట్. సో లాస్ట్ టైం నేను ఫ్రైడే రోజు వీడియోలో కూడా చెప్పాను, ఈ పాయింట్ దగ్గర కూడా అబ్జర్వేషన్ టైం లెవెల్ ఉండే. సో ఈ లెవెల్ కిందకి వస్తే 24,500 టెస్ట్ చేయవచ్చు అని చెప్పి సో షార్ట్ వీడియో చేసి చెప్పాను టెలిగ్రామ్లో. సో అదే మార్కెట్లో ఇక్కడ టెస్ట్ చేసింది. సేమ్ రూల్ ఇక్కడ కూడా ఏదైతే సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ సపోర్ట్స్ ఇక్కడ బ్రేక్ అయితే ఆ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత ఆ లెవెల్ని రీటెస్ట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ రెసిస్టెన్స్ కన్ఫర్మేషన్ అయినట్టు అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ని మార్కెట్ ఫైండ్ చేస్తూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఇది మనకి సో నిఫ్టీలో 24,500 ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి 24,400 to 24,300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ 50లో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, సో తీసుకుంటే మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ 50లో. ఇది మార్కెట్ నిఫ్టీ 50. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనేది సేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మీరు చూసినట్టయితే
కొద్ది రోజులుగా నేను 2 days నుంచి కూడా వీడియోస్ చేయలేదు, బికాజ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇదే రేంజ్లో ఉండే అండ్ ఇప్పుడు కూడా మార్కెట్ ఇదే రేంజ్. నో ట్రేడింగ్ జోన్ అంటా నేనైతే. 52,800 రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 52,200 లెవెల్ సపోర్ట్ లెవెల్, 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలోనే మార్కెట్ ఉంది. సో ఈ మధ్యలో మార్కెట్ ఉన్నప్పుడు యాజ్ ఎ ఆప్షన్ బయర్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిటబుల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడున్న ప్రీమియమ్స్, ఇక్కడున్న స్ట్రైక్ ప్రీమియమ్స్ సెల్ చేశారనుకోండి, మార్కెట్లో డికే దొరికే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ అట్లీస్ట్ మార్కెట్ అనేది బ్రేక్ అవ్వాలి, ఈధర్ అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి, ఈధర్ మార్కెట్ డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. అప్పుడే మార్కెట్లో మనం ఒక మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో అయితే నో ట్రేడింగ్ జోన్లో ఉన్నాయి. సో ఇప్పుడు యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ మాట్లాడుకుందాం. 15 minutes అయితే మాట్లాడుకున్న వేస్టే, మార్కెట్ అనేది సేమ్ అదే రేంజ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది మనకి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే 9 to 10 days మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ నేను చెప్పాను ఈ క్యాండిల్ ఒక హై రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈ క్యాండిల్ ఒక లో మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అని చెప్పి లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ 2 candles కూడా, ఒకటి డ్రాగన్ ఫ్లై, ఒకటి గ్రేవ్ స్టోన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి ఇక్కడ 2 కూడా. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ వస్తేనే అప్పుడు మార్కెట్లో ఒక ట్రెండింగ్ మూవ్ చూసే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అన్నాను. యాజ్ ఆఫ్ నో ఇదే లెవెల్స్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది నో ట్రేడింగ్ జోన్ అనమాట. మార్కెట్లో యాజ్ అ ఆప్షన్ బయర్కి, ఆప్షన్ సెల్లర్ అనుకోండి, అప్పర్ సైడ్లో డౌన్ సైడ్లో ఉన్న ప్రీమియం సెల్ చేసి స్ట్రాంగిల్ కానీ స్టాడిల్ కానీ వేస్తే మీకు డికేలో ప్రాఫిట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనం రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఈవెన్ బడ్జెట్ దగ్గరలో ఉంది కాబట్టి మేబీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఒకవేళ వస్తే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ 52,200 అండ్ 52,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్లో 52,800 ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డౌన్ సైడ్లో ఈ 2 లెవెల్స్ మార్కెట్లో సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చి బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 51,400 51,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఇంట్రాడేలో చూసినట్టయితే, ఇంట్రాడేలో అయితే యాజ్ ఆఫ్ నో ఫ్రైడే రోజు మనకి బేరిషే ఉండే. కాకపోతే ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అట్లీస్ట్ ఈ 2 క్యాండిల్స్ చూస్తే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ కూడా హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. ఒకవేళ హై బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ లో బ్రేక్ చేస్తే ఈ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీని అయితే ఎస్పెషల్లీ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ట్రేడ్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయండి, లేకుంటే హెడ్జింగ్ చేసి ఏదైనా ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. సో ఈ మధ్యలో ట్రేడ్ చేస్తే కనుక స్టాప్ లాస్ అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది అప్ కానీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అవ్వనివ్వండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా అంతే. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. ఫిన్ నిఫ్టీ కూడా యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో దాని క్యాండిల్ లోపట్నే ఉంది. హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఒక హై అండ్ ఈ క్యాండిల్ ఒక లో. లాస్ట్ వీకే చెప్పాను ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ క్యాండిల్ ఒక హై అండ్ ఈ క్యాండిల్ ఒక లో అని చెప్పి. సో మార్కెట్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ అవ్వాలి. అట్లీస్ట్ ఈ లెవెల్స్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అన్న తీయాలి, డౌన్ సైడ్లో సపోర్ట్స్ అన్న తీయాలి. అప్పుడే మనం ఒక ట్రెండింగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. అండ్ మిడ్ క్యాప్కి వెళ్దాం. సో నో ట్రేడింగ్ జోన్లో ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్కి వెళ్దాం. రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి మిడ్ క్యాప్ అనేది యాజ్ ఆఫ్ నో ఇక్కడ మార్కెట్లో ఈ క్యాండిల్స్ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 15 to 16 క్యాండిల్స్ ఆర్ దానికన్నా ఎక్కువనే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ పాయింట్ని మీరు చూస్తే ఈ లోస్ అనేది బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇది అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు నోట్ చేస్తుంటే ఈ క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఆల్ 15 to 16 క్యాండిల్స్ ఒక లోస్ని కంప్లీట్లీ ఈ ఒక్క క్యాండిల్లో మాత్రం బ్రేక్ చేసేసింది. సో స్ట్రాంగ్ బేరిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. అందుకే ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో అన్ని డేస్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది కాబట్టి స్ట్రాంగ్ బేరిష్నెస్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ అప్పర్ సైడ్ నుంచి స్ట్రక్చర్ కూడా ఇక్కడ మనకి
లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది, బేరిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి రేపు, సో మిడ్ క్యాప్ వచ్చేసి 12,000 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇంకా మార్కెట్లో బేరిష్ కంటిన్యూ అవుతే 11,800 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే కన్ఫర్మేషన్ రేపు మార్కెట్ షార్టర్ టైం ఫ్రేమ్లో రేపు మార్కెట్ కనుక ఈ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేయడం అంటే దాని కింద క్లోజ్ చేయడం. అండ్ ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను, 15 minutes పెట్టుకుందాం. సో 15 minutes టైం ఫ్రేమ్ మిడ్ క్యాప్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు మిడ్ క్యాప్లో చూసినట్టయితే ఇక్కడ మిడ్ క్యాప్లో మీరు ఈ బ్లూ కలర్ బాక్స్ని చూడండి, ఇక్కడ సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంది. సో ఈ లెవెల్ని మీరు చూసినట్టయితే 12,131 లెవెల్ ఉంది ఇక్కడ. సో ఈ లెవెల్ను మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ అనేది అట్లీస్ట్ 12,200 కానీ అట్లీస్ట్ 12,250 పైన ఉంటే మార్కెట్లో బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్లో ఫర్దర్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ టార్గెట్ ఉంటుంది, అంటే 12,400, 12,500 అండ్ దానికైనా పైన కూడా మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ జోన్ నుంచి కనుక మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే, అండ్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కాబట్టి ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసి అండ్ దాని కింద మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది. దెన్ మార్కెట్ 12,000 లెవెల్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ దాని కిందికి వస్తే మళ్ళీ ఇంకా డౌన్ సైడ్ కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే 11,900 అండ్ 11,850 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ కింద ఉంటే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఎక్కువ కన్ఫర్మేషన్ ఎప్పుడు రావాలి అంటే బుల్లిష్ సైడ్ మనకి అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది, ఆ హై బ్రేక్ అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిన పాయింట్ ఉంది, ఈ లెవెల్ పైన మార్కెట్లో ఉండాలి. అట్లీస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేసి ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవ్వాలి. అంటే 12,250 లెవెల్ పైన మార్కెట్ అట్లీస్ట్ సస్టైన్ అయిందంటేనే అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఇక్కడ ఈ లెవెల్స్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని సిలో ప్లాన్ చేయకండి. ఈ లెవెల్స్ పైకి వెళ్తే కన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అప్పుడు ప్లాన్ చేస్తే అట్లీస్ట్ మనం టార్గెట్ 12,400, 500ని టార్గెట్ పెట్టుకోవచ్చు అప్పర్ సైడ్లో మిడ్ క్యాప్లో. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మార్కెట్ అనేది, అట్లీస్ట్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేయండి. రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ వస్తుంటే అప్పుడు మనం 12,000 లెవెల్ టార్గెట్ చేయవచ్చు అండ్ దానికి కిందకి కూడా టార్గెట్ చేయవచ్చు. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ అయితే మార్కెట్ అనేది బేరిష్ కనిపిస్తుంది, మిడ్ క్యాప్లో రిజెక్షన్ కనిపిస్తుంది. కాకపోతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అది. సో ఆ లెవెల్స్ని ఎలా రియాక్ట్ అవుతుందని చూసి మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 19,000 ఇక్కడ 200 లెవెల్, 19,200 ఓఏ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 2,10,000 ఓఏ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ 24,500 సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 24,400 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 24,700 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దానికన్నా పైన చూస్తే ఇక్కడ 25,000 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కాల్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామనుకోండి, ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది నిఫ్టీ అనేది. అండ్ సపోర్ట్స్ అంటే మనం పుట్స్ని చూసి మనం సపోర్ట్ కన్సిడర్ చేస్తాం, ఇక్కడ మొత్తం కూడా మైనస్లో అన్బైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వీక్గా కనిపిస్తుంది సపోర్ట్, రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ యాజ్ పర్ డేటా అయితే నిఫ్టీకి కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 52,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ 52,200 అండ్ 300 లెవెల్ని మనం చూసినట్టయితే ఇక్కడ 37,000 ఉంది, ఇక్కడ 13,000 ఉంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది సపోర్ట్ సైడ్. అండ్ అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి 33,000 కానీ అండ్ ఇక్కడ 21,000, 29,000 ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువగా నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో 52,500 రెసిస్టెన్స్, 53,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ డేటా కానీ నిఫ్టీ డేటా రెండు చూసినట్టయితే నిఫ్టీ కొద్దిగా ఎక్కువ
ఎక్కువ బేరిష్ కనిపిస్తుంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ, బికాస్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్, అండ్ ఇక్కడ నంబర్స్ కూడా అంత ఎక్కువ లేవు. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నెగిటివ్లో కనిపిస్తుంది, అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ కూడా రెసిస్టెన్సే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసాం మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ ఉంది, అండ్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి. ఓకేనా, సో అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్తోని జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ కంప్లీట్లీ డేటా కానీ లెవెల్స్ కానీ అండ్ ఏదైనా అప్డేటెడ్ న్యూస్ కానీ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో అది మీకు ట్రేడింగ్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లింక్ నుంచి జాయిన్ అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అండ్ అఫీషియల్ ఉంటుంది, టీఎం ఉంటుంది ట్రేడ్ మార్క్ అని చెప్పి. సో సర్చ్ చేసే ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇక్కడ మనము లింక్ నుంచి జాయిన్ అయితే వెరిఫైడ్గా ఉంటుంది. సో సెర్చ్ చేసి జాయిన్ అయితే మేబీ మీరు ఫేక్ ఛానల్స్లో ల్యాండ్ అయ్యారనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, సో లింక్ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.